వాళ్ళు తక్కువ. బీజేపీ అంటే అభిమానం, మోడీ అంటే అభిమానం ఉన్నటువంటి ఆ మోడీ సానుభూతి పరులు లేదా బీజేపీ సానుభూతి పరులు బూతులు తిట్టరు. బీజేపీ కార్యకర్త నాయకుడు వాళ్ళని తిడతారు, అది వాళ్ళిద్దరికి నడుస్తుంది. మిగతా వాళ్ళు వీళ్ళు ఆరోపణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ పార్టీ వాడేంటి ఆడి చరిత్ర ఏంటో వీళ్ళు తవ్వితేస్తారు, లేదా ఈ సిబిఎస్ఈది ఏంటో వీళ్ళు తవ్వితేస్తారు, లేదా నీట్ది వీళ్ళు తవ్వితేస్తారు. అలానే అడ్డంగా వెనకేసుకున్నారు. మోడీ కూడా ఈ యాక్షన్ తీసుకోవాలి, ఇది మోడీతో సంబంధం లేదు, ఇది అధికారులు తప్పు, మోడీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూనే ఆ లోపం అంతా డీటెయిల్ గా చేసుకొస్తారు. ఇది హైలైట్ అవుతుంటది పబ్లిక్ కి సంబంధించి. అదే బీజేపీకి అదృష్టం. సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ, మీడియాగా ఉండదు ఓన్లీ సోషల్ మీడియా. అదే రాబోయేటటువంటి రోజులలో ఎంత వాళ్ళకి వీళ్ళు ఒక రకంగా మ్యాటర్ ఇస్తున్నట్టు, అంతకు మించే ఉండదు. అంటే ఇందులో ఈ 12 ఏళ్ల పాలనకి సంబంధించి వీళ్ళని ఏంటి అనేది ఒక పరీక్ష అన్న ఉంటుందా భారతీయ జనతా పార్టీకి వీళ్ళ పాలన మీద? ఏం లేదు. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసాను నేను, రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ వీళ్ళు వచ్చారు. అదే గుంటూరు దగ్గర అట్లా వెళ్తున్నప్పుడు సభ సోన్సో సెంటర్ లో అంటే అట్టించి అనుకో వెళ్ళాను. కరెక్ట్ గా 12 మంది కింద ఉన్నారు. స్టేజ్ మీద నుంచి ఆయన మాట్లాడేస్తా ఉన్నారు ఒకళ్ళు, ఓ నాయకుడు. అక్కడ 12 మందే ఉన్నారేంటి అని మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఉండదు వాళ్ళకి. కార్నర్ మీటింగ్స్ అనే అలవాటు కమ్యూనిస్టులకి బీజేపీ వాళ్ళకి బాగుంటది. వాళ్ళ అభిప్రాయం, నువ్వు దారిని పోతా బస్సులో నుంచి వింటావేమో, ఆ పక్కన టిఫిన్ తింటా వింటావేమో, అక్కడే నా దగ్గర